ఏలూరు జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం మరియు ఉద్యోగుల సంక్షేమ సంఘ సంయుక్త ఆధ్వర్యంలో ఏలూరు శుభలేఖ కళ్యాణ మండపం నందు తొలి వైద్యులు నాయి బ్రాహ్మణ కులదైవం ధన్వంతరి జయంతి వేడుకలను సాహితీవేత్త డాక్టర్ లంక వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ధన్వంతరి చిత్రపటానికి గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీపాద శ్రీవల్లభ కూచిపూడి నాట్య నిలయం మేదరమట్ల శిరీష శిష్యులు ధన్వంతరి నమో మొదలగు పాటలకు చేసిన కూచిపూడి నాట్యాలు విశేష అలరించాయి. సభాధ్యక్షులు డాక్టర్ లంకా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అఖండ భారత్లోనే తొలి వైద్యుడు తొలి దైవం కూడా ధన్వంతరి అని, వైద్య శాస్త్రానికి మూలకర్త అయిన ధన్వంతరి జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేయాలని అన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ తమ నాదస్వరంతో దైవాన్నే మేలుకొలిపే మంగళకరమైన గొప్ప కులానికి చెందినవారు నాయి బ్రాహ్మణులని అన్నారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులకు ప్రభుత్వం నుండి రావాల్సిన రాజకీయ హక్కులను అందించేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సామాజిక న్యాయం జరిగేలా కృషి చేస్తానని అన్నారు. విశ్రాంత డీజీపీ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ప్రభుత్వ జనగణన పూర్తి చేసి జనాభా దామాషా ప్రకారం బీసీలకు చట్టసభల్లో స్థానాలు కల్పించాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ ఘంటసాల వెంకటలక్ష్మి మాట్లాడుతూ వెనుకబడిన వర్గాలు ఆత్మగౌరవంతో జీవించాలని, ఆత్మ న్యూన్యత భావాన్ని విడనాడాలని అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ మాట్లాడుతూ శాసన మండలిలో నాయా బ్రాహ్మణులకు చోటు కల్పించేలా తీర్మానం చేసి పార్టీ అధిష్టానానికి పంపిస్తామని అన్నారు. ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ బీసీలు రాజకీయంగా వెనుకబడ్డారని, రాజ్యాధికారం సాధించేలా పోరాటం చేయాలని అన్నారు. పోరాటాల ద్వారానే ఏదైనా సాధించగలమని అన్నారు. కార్యక్రమంలో ఏలూరు మేయర్ నూర్జహాన్, ఎస్ఎంఆర్ పెదబాబు, సిఐ రమణి, విద్యాసాగర్, గంటా ప్రసాద్, దేవరకొండ వెంకటేశ్వర్లు, సేవా సంఘ జిల్లా అధ్యక్షులు కొప్పాక వెంకటేశ్వరరావు, ఉద్యోగుల సంఘ అధ్యక్షులు నరేంద్ర, కొప్పెర్ల నాగరాజు, డాక్టర్ రవివర్మ, తాడికొండ నరసింహారావు, బాలగురుస్వామి, షణ్ముఖం, పవన్, పోతునూరి సూర్యనారాయణ, రంభ శ్రీను, ఏలూరు వెంకటేశ్వరరావు, కింజంగి రాజు, చందు మొదలగు వారు ప్రసంగించారు. వైద్య రంగంలో మరియు నాయి వృత్తిలో విశిష్ట సేవలు అందిస్తున్న 100 మందికి పైగా ప్రముఖులకు సన్మానాలు చేశారు. విజయవాడ జోన్ ఇన్ఛార్జిగా ఉన్న అప్పలనాయుడు గారికి, వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ గా వెంకటలక్ష్మి గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇంకా పెద్దలకు, బీజేపీ విక్రమ్ కుమార్ గారికి, అధ్యక్షులు వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళకి, ఇక్కడ వచ్చిన నాయకులను ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. దేశంలోనే మన రాష్ట్రంలోనే బీసీ కులాలే ఎక్కువగా ఉన్నాయి. మనం ఎప్పుడు కూడా తక్కువ చేసుకొని మనకి మనమే చూసుకుంటాం తప్పించి ఒకరిని ఆశించాలని చాలా మంది మన బీసీలో అనుకుంటారు. అలా ఎవ్వరు కూడా అనుకోవద్దు. ఎందుకంటే ప్రతి పదవిలో కూడా మనకి బీసీకి హక్కు కల్పించాలని మనందరం కూడా పోరాడదాం. ఇప్పటికే చాలా పదవుల్లో మన బీసీలు ఉన్నారు. ఇప్పుడే ఒక మహిళ అయిన మన వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ గారు వెంకటలక్ష్మి గారు, అదేవిధంగా మరి ఎమ్మెల్సీగా ఆయనకి స్థానం కల్పించాలని ఇప్పటి వరకు కూడా చాలా మంది చెప్పడం జరిగింది. మీకు అవకాశం వస్తే ప్రతి ఒక్కరం కూడా బీసీ నుంచి మీ అందరికీ మీకు సపోర్ట్ చేస్తారని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నామండి. సరిగ్గా పనికొచ్చే కులాలు బీసీ కులాలే మనం చూస్తున్నాం. మరి వేదిక మీద ఇంతమంది పెద్దలు ఈరోజు చూస్తున్నారేమో. మరి ప్రసాద్ గారు ఇప్పుడే నాకు పరిచయం అయ్యారు, శ్రీమణి గారు, అట్లా అప్పలనాయుడు గారు చెప్పారు నిరంతరం మీరు శ్రమిస్తారని. కిషోర్ గారు మన బీజేపీ జిల్లా అధ్యక్షుడు, వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ గారు, తదితర పెద్దలందరికీ కూడా మీ వేదిక మీద ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను అంటున్నా బీసీ కులాలు ఆత్మగౌరవంతో ముందుకు రావాలి అనేది లేదు. ఒకటే కాలంలో కూడా